రామవరపాడు పక్కన సిటీ కొంత వాతావరణం స్పష్టంగా 32 చెప్పడానికి సబ్స్టేషన్ రెండు ఒక 1000 కోట్ల పని కాకులపాడులో చేశాము 32 100 కోట్ల పని చేశాము అని ఫస్ట్ చెప్పలేకపోతున్నారు 1 year లో 700 కోట్లు వచ్చినాయి అవి సంక్షేమ పథకాల అభివృద్ధి అనేది. గన్నవరం ఎక్కడ అభివృద్ధిలో సంక్షేమ పథకాలకు ఎక్కువ వెళ్ళిపోతుంది అనేది కాదనలేని వాస్తవం. సో బేసికల్లీ రోడ్లు పూడ్చే విషయంలో కానీ గుంటలు ఎవడన్నా ఏ ప్రజాప్రభుత్వం అధికారం ఉన్నా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినా ఏ పార్టీ పరిపాలించిన రాష్ట్రాన్ని కొత్తగా రోడ్లు వేసిన పరిస్థితి చూసాను తప్ప అన్ని రోడ్లు అతలాకుతలం అయిపోయి గుంటలు పూడ్చే దిక్కుమాలిన కార్యక్రమాన్ని మా ప్రభుత్వానికి అప్పచెప్పి పాపం వైసీపీది కాదా? మీరు 600 కోట్లు ఖర్చు పెట్టి రిషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టారు? కనీసం రోడ్ల మీద గుంటలు పొడుచుకుండా ప్రధాన సలహాదారులు కానీ 680 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? ప్రజల ట్యాక్స్ మనీ కదా, ఎవడో కష్టపడి జాబులు చేసిన ఐటీ ఎంప్లాయీస్, జాబులు చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కట్టిన ట్యాక్స్ మనీ ఇది. సో నిజాయితీకి ట్యాక్స్ కట్టేది ఎంప్లాయీసే కదా, కట్ అయిపోయి వస్తుంది కదా శాలరీ. అలాంటి ప్రజల ధనాన్ని మీరు అలా దుర్వినియోగం చేస్తారా? మెడికల్ కాలేజీ కట్టే పనిగా ఋషికొండ ప్యాలెస్ కట్టకపోతే ఒక మెడికల్ కాలేజీ అందుబాటులోకి వచ్చేది కదా. అసలు ప్రతిదాన్ని వ్యతిరేకిస్తే మనం ఏం చెబుతామండి? అసెంబ్లీకి రారు, ఎందుకు రారండి అసెంబ్లీకి? మీకు కాంది, మీకు లేదని ఎందుకు అడుగుతారు? 10% ఆఫ్ అసెంబ్లీ సీట్స్ రాతే ప్రతిపక్ష హోదా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా తీసేద్దామనే కదా, చంద్రబాబు నాయుడు గారిని దించేద్దామనే కదా ఆ రోజున వంశీని కానీ, ఇక్కడ వైజాగ్ ఎమ్మెల్యేని కానీ, ఇక్కడ గిరి అని గుంటూరు ఎమ్మెల్యే పార్లమెంట్ లో 2 ఎంపీలు ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో 2 ఉండి కూడా చాలా కొట్లాడు చేసి ఈ రోజు బీజేపీ అధికారంకి వచ్చే రాసి 100%. ఒక ఆయన జంగారెడ్డి తెలంగాణ ఎంపీ ఉండేవాడు. అప్పుడు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లు ఒక ఆయన జంగారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీ. 2 రాష్ట్రాల్లో బాధాకరమైన విషయం ఏంటంటే అండి, అక్కడ ఆ సీఎం రాడు, ఓడిపోయిన తర్వాత ప్రజా సమస్యల మీద పోటీ చేయడానికి, మాట్లాడడానికి, లేదంటే ఉన్న అధికార పార్టీ మీద కొత్త ఒత్తిడి గురి చేయాలి, రెస్పాన్సిబిలిటీని తెలియజేయాలి అనే బాధ్యత అక్కడ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా శాసనసభలోకి రాకపోవడం అనేది ఏ రకంగా చూడవచ్చు? రాజకీయాలకి ఏ రకమైనటువంటి నిర్వచనాన్ని చెప్పగలిగేటువంటి తీరు కనపడుతుంది అని అంటే ఏం చెప్తారు? అంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కదా. ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుందంటే డెఫినెట్లీ నాట్, నో డౌట్ అబౌట్ ఇట్. సారీ టు సే దిస్, బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ శాసనసభ కన్నా రమ్మని కోరుతున్నాం. శాసనసభను మించి శాసనసభ ఉండేందుకు ప్రజల జీవన ప్రమాణాలు మార్చడానికో, అంతకు మించి బడ్జెట్ అప్రూవ్ చేయడానికో, శాసనాలు చేయడానికో, రూల్ పొజిషన్ మార్చడానికో, ప్రజల ఇబ్బందులు తొలగించడానికో ఇలాంటి వాటికి శాసనసభ ఉంది. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఆయన అనుసరించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బెంగళూరులో ఉంటే ఈ ధర్మం కదా, అది ఎవరు చేసిన తప్పే. అంతే. ఏ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా ఉన్న ప్రతిపక్షంలో ఆయన అవమానించిన తర్వాత శాసనసభను బాయ్కట్ చేశాడు. గతంలో శాసనసభను బాయ్కట్ చేసినప్పుడు జయలలిత గారు బాయ్కట్ చేసింది, నా చీర లాగారని. అలా కారణంతో, సహేతుకమైన కారణంతో అసెంబ్లీని బాయ్కట్ చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప ఏ కారణం లేకుండా అకారణంగా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం లేకపోతే రాము అనేది చిన్నపిల్లల గేమ్లో ఉంది. ఇది స్కూల్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చిన, ప్రేయర్ చేస్తే అవకాశం ఇచ్చిన, నేను ఒక్కనే వస్తానంటే మిగతా అందరూ ఏం చేయాలా? అంతే కదా. అది ఇర్రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నారు. రాజకీయాలు కూడా మంచిది కదా, రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ఏమాత్రం మంచిది కాదు, ఉభయ రాష్ట్రాలకి మంచిది కాదు. అది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి చర్యలు అయితే బహుశా వాళ్ళు ఆలోచించుకోవాలి. గతంలో మీ ప్రోగ్రెస్ చూసినట్లయితే కేడీసీసీలో మీరు ఉన్నప్పుడు మీ ప్రోగ్రెస్ టాప్ లెవెల్లో ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత మొన్న రీసెంట్ గా నారా లోకేష్ గారితో యూఎస్కి వెళ్ళినట్టున్నారు మీరు. లేదు అక్రమ కేసుల వల్ల అంత ముందు సరే గూగుల్ ఆటకి వెళ్ళినప్పుడు, టెస్లా ఆటకి వెళ్ళినప్పుడు వెళ్ళాను. అంటే ప్రభుత్వం వచ్చినాక వెళ్ళా. అదే అప్పుడు కానీ 2024 అక్టోబర్లో. సో ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న మీరు ప్రభుత్వంలో ఏమన్నా క్యాబినెట్ హోదాలు కల్పించడం కానీ, లేదా మీకున్న ఇలాంటి ట్రాక్ రికార్డ్ వల్ల మీ కాన్స్టిట్యున్సీని కానీ రాష్ట్రం యొక్క ప్రయోజనాల దృష్ట్యా మీకేమన్నా మంచి హోదాలు ఇచ్చే అవకాశం ఉందా గవర్నమెంట్? ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారి ఇష్టం. డెఫినెట్ గా ఆయన అనుకుంటే ఇస్తాడు, ఏమన్నా మ్యాటర్ కాదు అది, ఆయన అనుకోవాలి కదా. ఆల్ బిలాంగ్స్ టు సీఎం. సో నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా 5,000 కోట్లని 9,000 కోట్లు తీసుకెళ్ళా. 150 మందికి ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చా. ఫస్ట్ టైం ఇంటర్న్షిప్ పెట్టా. మహానుభావులు భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఐదేవర కాళేశ్వర ఫోటోలు ఇవ్వాలి, అంత దౌర్భాగ్య స్థితితో పరిపాలించారు. ఫోటోలు పెట్టించి ఫస్ట్ స్టార్ట్ చేశా. 1 year లో ఈ బ్యాంక్ చరిత్ర నాకు పేజీ ఉంటుందని చెప్పా. అలాగే సెక్రటరీ వ్యవస్థ ఏ ఊర్లో జాబ్ చేస్తే ఆ ఊరు రిటైర్ అవుతున్నాడు, మార్చి జీవో 90 తెచ్చా. అలా అవి చెప్పాలంటే ఒక గంట ఇంటర్వ్యూ విడిగా చేయొచ్చు. అలాగే కేడీసీసీ బ్యాంక్ని కేవలం 15 కోట్ల మన బ్యాంక్ని 90 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళు 115 కోట్లు వస్తున్నాయి. అంటే కేడీసీసీ బ్యాంకులో ఉన్న 750 మంది ప్రభుత్వ ఉద్యోగులకి ఇంకో 70-80 సంవత్సరాలు ఈ బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన ఇబ్బందులకి లోను కానంతగా నేను డెవలప్ చేశా. దేశంలో నెంబర్ 1 లో పెట్టా 12 మాసాల కాలంలో. ఈవెన్ అమిత్ షా గారు అడిగాడు నాతో మీటింగ్ పెట్టి పిలవమన్నాను, కానీ నన్ను తీసేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. లూటీలు చేసిన వాళ్ళని, స్కాములు చేసిన వాళ్ళని, 12 డీసీసీబీ చైర్మన్లు, 6 డీసీసీబీలు అన్యాక్రాంతమైన
ప్రజల రైతుల సొమ్ము దుర్వినియోగాలను ఉంచి నన్ను తీసేశాడు. సో దాని మీద సభా సంఘం ఏమైనా అసెంబ్లీలో ఫైటే చేశా. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అమర్నాథ్ రెడ్డి లేకపోతే గారు మీ ఫ్రెండ్స్ ప్రెసిడెంట్ గా, నిర్ణయం అప్పుడు? దూల్పాల్ నరేంద్ర గారు, నేను మిగతా సభ్యులతో కలిసి, శ్రావణ్ గారు అందరం కలిసి హౌస్ కమిటీలో కోకొల్లగా వస్తున్నాయి అవినీతి చేసి. అసలు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందండి అసలు చేయటానికి? కాదు సార్, ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్ నిర్ణయమా మిమ్మల్ని తీసేయడానికి, లేదా మీ ప్రత్యర్థులు ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళ ప్రోద్బలమా అంటే? రాజకీయాల్లో కొన్నాళ్ళకు వాళ్ళ మాట నడుస్తూ ఉంటుంది. కొడాలి నాని మాట అట్లా నడిచింది.